ఆంధ్ర సర్వనాశనం అయిపోయింది, చంకనాగిపోయింది, రాష్ట్రంలో ఎవడు బతకట్లేదు, తిండి తింటలేదు, అంతా ఎవరో దోచుకుపోయారు అంటూ ప్రచారం, దాన్ని నమ్మినటువంటి మూర్ఖత్వం, విద్యావంతుల యొక్క వైఫల్యం వెరసి కథ నడుస్తోంది. ఇది పక్కన పెడితే ఫిజికల్ డిసిప్లిన్ ఇన్ డెవలప్డ్ స్టేట్స్, ఇది తాజా నివేదిక. ఇందులో చూడండి, గుజరాత్ 18.2% జిఎస్డిపి, 25.12 లక్షల కోట్లు. మహారాష్ట్ర జిఎస్డిపి 40.45 లక్షల కోట్లు, 18.3%. ఓవరాల్గా చక్కగా ఉంది. అదే సందర్భంలో ఈ జిఎస్డిపికి సంబంధించినటువంటి దాంట్లో తేడా వస్తున్నది. తమిళనాడు 31.1%, జిఎస్డిపి 27.2 లక్షల కోట్లు. అంటే ఫెయిల్ అవుతున్నటువంటి వాటిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక కనబడుతున్నాయి. అదే సమయంలో సక్సెస్ అయినటువంటి వాటిలో గుజరాత్, మహారాష్ట్ర కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే గుజరాత్లో 25.12 లక్షల కోట్లోనే 18.2% ఉంటే జిఎస్డిపి ఎక్స్పెండిచర్, ఇక్కడే 31.1%. తెలంగాణలో 15% జిఎస్డిపి ఉంటే ఏకంగా 26.2% వాడుతున్నటువంటి పరిస్థితి. అదే 40.45 లక్షల కోట్లను మహారాష్ట్ర కేవలం 18.3% వాడుతుంది. కర్ణాటక 25.01 లక్షల కోట్ల 25.46% వాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇలా ఈ అప్పులకి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా డొమెస్టిక్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఎదురవుతున్నటువంటి ఈ ఫెయిల్యూర్డ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.